మైసమ్మ దేవత పేరిట విడిచిపెట్టిన దున్నపోతుల మూలంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వెళ్లాలంటే కూడా ప్రజలు భయపడుతున్నారని, వాహనదారుల వెంట కూడా పడుతున్నాయని చెప్పారు. మొక్కులు ఉన్నవారు పండగ చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మైసమ్మ పోతు దాడిలో గాయపడ్డ లింగాపూర్కు చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు జీడిపల్లి యాదగిరిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 2 మాసాలుగా మైసమ్మ అమ్మవారి పేరున విడిచిపెట్టిన దున్నపోతుల మూలంగా చాలా మందికి గాయాలయ్యాయని తెలిపారు. దున్నపోతులను విడిచిపెట్టిన వారు నేడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా అవి తమవి కావని అంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా మొక్కులు ఉన్నవారు పండగ చేసుకోవాలని కోరారు. వాటి స్థానంలో మేకపోతులను విడిచిపెడతామని మొక్కుకోవాలని ఆయన కోరారు. పరామర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షులు తగరం అశోక్, నాయకులు బికనూరు శ్రీశైలం, సంతోష్, బండారు స్వామిగౌడ్, జీడిపల్లి స్వామి ఉన్నారు. ఈరోజు మన లింగాపూర్కి చెందిన జీడిపల్లి యాదగిరి గారిని పరామర్శించడం జరిగింది. వాస్తవానికి ఆయన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా మన దున్నపోతు మైసమ్మకు సంబంధించినటువంటి దున్నపోతు పొడవడం వల్ల చేతికి చాలా తీవ్రంగా గాయాలైనాయి. చాలా మందిని కూడా పొడవడం జరిగింది. చాలా మందికి తీవ్ర గాయాలైనాయి. నేనేమంటున్నా అంటే ఎవరైనా సరే ఈ మైసమ్మకు మొక్కి ఎవరైనా ఈ దున్నపోతుని విడిచిపెడితే దయచేసి ఆ సకాలంలో పండుగ పూర్తి చేయండి. చేస్తే ఈ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, భయభ్రాంతికి గురవుతున్నారు. ఆ గ్రామాల పాటు వెళ్ళాలంటే భయం అవుతుంది. బైక్ ఎంబడి వెళ్తే కూడా వాడు ఎంబడి కూడా తిరుగుడు పొడుస్తున్నాయి. అవి ఇప్పుడు ప్రాణాలు పోతే కూడా ప్రాణభయం భయ పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. అలాగే మీరు దున్నపోతులు మైసమ్మలకు విడిచే బదులు ఒక ఆలోచన, ఒక మేకపోతును కూడా విడిచే బయట అలవాటు చేసుకోరు. ఎందుకంటే దానివల్ల ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఏం లేదు. ఇప్పుడు విడిచినప్పుడు ఏమంటారు అంటే దున్నపోతు మాది అంటారు, తర్వాత పొడిచేటప్పుడేమో మాకేం తెలుసు మాది కాదంటారు. ఏ ఊరు నాది కాదంటారు. మరి ఎవరిది అది? ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి. దయచేసి చెప్తున్నా, మైసమ్మ తల్లి కూడా చేతులు మధ్య మొక్కుతున్నా. మైసమ్మ తల్లి జర అర్థం చేసుకో. ఈ దున్నపోతుల స్థానంలో మేకపోతులను కూడా మన వాళ్ళు విడిచిపెడితే కూడా కొద్దిగా అర్థం చేసుకుని వాళ్ళు ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ దున్నపోతుల మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరుగుతుంది, గాయపడుతున్నారు, సమస్య అవుతుంది. కాబట్టి పంట నష్టం అవుతుంది, ప్రాణ నష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి.